హలో. గుడ్ మార్నింగ్ అండి. మా స్కూల్‌లో కంప్యూటర్స్ కూడా స్కూల్‌కి గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వటం జరిగిందండి. వాటిని మేమెంతో సద్వినియోగం చేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రతీదీ కూడా కంప్యూటర్ మీద ఆధారపడి ఉన్నాయి. ఆన్‌లైను, కంప్యూటరు, నెట్ ఇవన్నీ కూడా పిల్లల్లో అవేర్‌నెస్ కలిగించాలని చూస్తున్నామండి. ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఏదో ఒక క్లాసు ఆడపిల్లల్ని ఒకసారి, మగ పిల్లల్ని ఒకసారి అట్లా కూర్చోబెట్టి మాకు సార్ ఉన్నారండి. కంప్యూటర్ తెలిసినటువంటి సార్‌లిద్దరున్నారు. ఒక సారుని కేటాయించటం జరిగింది. వాళ్ళు ప్రతిరోజు ఎలా ఆన్ చేయాలి, డ్రాయింగ్ ఎలా ఎయ్యాలి అనేది నేర్పుతా ఉంటారు. ఇప్పుడిప్పుడే నేర్పిస్తా ఉన్నారండి. ఒక్కొక్క క్లాస్‌ని పిలిచేసి సారు మరి పిల్లలకి నేర్పించడం జరిగిందండి. అది చూడండి చక్కగా విద్యార్థులు ఒక్కొక్క కంప్యూటర్ దగ్గర ఇద్దరిద్దరిని కూర్చోబెట్టామండి. వాళ్ళకి చెప్తా ఉన్నారు సార్. వాళ్ళు ఆన్ చేసి అంతా ఓపికగా చెప్తారండి సార్ గూడా, యుగంధర్ గారు. మరి విద్యార్థినులతో ప్రతిరోజు కూడా మనకు కంప్యూటర్స్ వచ్చాయి కాబట్టి ప్రతీదీ కంప్యూటర్ మీదే లైఫ్ ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళకి ఇప్పటి నుంచే చిన్న క్లాసుల నుంచే నేర్పిస్తే బాగుంటుంది. సిక్స్త్ నుంచి కూడా మేము అప్పుడప్పుడు ఒక్కొక్క క్లాసు రోజుకొక క్లాసు ఈవినింగ్ చెప్పడం కొంతమందికి విద్యార్థులకు కూడా నేర్పించడం జరుగుతుందండి. చూడండి ఎంత ఇంట్రెస్ట్‌గా వీళ్ళు కొత్తగా కాబట్టి వాళ్ళు మంచిగా ఇష్టంగా కూర్చొని నేర్చుకుంటున్నారండి. మాకు రోజు చెప్పమనంటున్నారు. కాకపోతే ఒకరోజు మగ పిల్లలకి, ఒకరోజు ఆడపిల్లలకి ఒక్కొక్క క్లాసుకి సంబంధించి అట్లా చెప్తా ఉన్నామండి. కొన్ని కొన్ని అంశాలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి అదంతా కూడా చక్కగా చెప్తున్నారు. ఓపికగా సారు కూర్చొని చెప్తా ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా ఎలా జరుగుతుందని నేను కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. పిల్లలు ఎంత శ్రద్ధ పెడుతున్నారని చాలా ఇంట్రెస్ట్‌గా కూర్చొని చూస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా ఇట్లాంటి అవకాశం మరి కల్పించటం చాలా అదృష్టం అండి ఇది. కంప్యూటర్ వచ్చిన సార్లున్నారు కాబట్టి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు కూడా ఇంట్రెస్ట్‌గా ఇది చేస్తున్నారు వాళ్ళు కూడా. ప్రతిదీ నేర్చుకోవాలన్న కోరిక వాళ్ళకుందండి. దీనికి అనుగుణంగానే గవర్నమెంట్ వాళ్ళు చక్కగా మాకు కంప్యూటర్స్ ఇవ్వటం మేము నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. వాళ్ళు ఎప్పటినుంచే కంప్యూటర్స్ సిస్టమ్ పట్ల ఒక అవగాహన కలిగి ఉంటే వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు జీవితంలో. ఎక్కువగా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్సే ఉంటున్నాయండి. ముందు నుంచే ఒక అవగాహన ఉంటే వాళ్ళకి దాని మీద ఇంకా హ్మ్, శ్రద్ధ చూపిస్తూ మంచి అవేర్‌నెస్ కలిగి ఉంటారు అని చెప్పేసి సార్ మనకి కంప్యూటర్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా నేర్పించాలని చెప్పేసి నేను సార్‌కి చెప్పడం జరిగిందండి. చెప్తున్నారా లేదా విద్యార్థులు ఎంత ఇంట్రెస్ట్ వింటున్నారని నేను కూడా వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉంటానండి. వాళ్ళు నేను అబ్జర్వ్ చేస్తాను కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఇంట్రెస్ట్‌గా అంటే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందండి. సార్ కూడా చాలా ఓపికగా చెప్తూ ఉంటారు. చూడండి ఎంత బాగా విద్యార్థులు మంచి ఇంట్రెస్ట్‌గా కూర్చొని చూస్తున్నారండి. సిస్టమ్ దగ్గర కూర్చొని వాళ్ళంతా కూడా. ఇంతకుముందు నేర్పిన పిల్లలు మళ్ళీ కొంతమందికి వీళ్ళకి చెప్తున్నారని సార్ ఒకళ్ళు ఒక టేబుల్ దగ్గర విద్యార్థులు ఒకటి అట్లా అందరికి చక్కగా నేర్పిస్తున్నారండి.